తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాము. ఈ మాసం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ మాసం అంతా కూడా ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా తెలియచేయండి. తపోనమ్మ. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ నెల అంటే మే నెల ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకునే ముందు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి 15 మే దాకా ఉచ్చస్థానమైన మేషంలో ఉంటారు. 16 మే నుంచి మనకి వృషభ రాశిలోకి వెళ్తారు. అలాగే కుజుడు వచ్చి మనకి నీచ స్థానమైన కర్కాటక రాశిలో ఉంటాడు ఈ నెలలు కూడా. నెక్స్ట్ వచ్చేసి రాహు మనకి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు 18 మే నుంచి. అలాగే కేతు కూడా 18 మే నుంచి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున్ రాశిలోకి 15 మే నుంచి మనకు వస్తున్నాడు. సో ఎప్పుడైతే మనకి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారో పుష్కరాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి శని ఆల్రెడీ మనకి 31 మార్చి నుంచి మేన్ రాశిలోకి ప్రవేశించాడు. కాబట్టి ఇప్పుడు మేన్ రాశిలో శని ఈ మాసం అంతా ఉంటాడు. అలాగే బుధుడు వచ్చి మనకి మేషరాశిలో ఈ నెలలాళ్ళు ఉంటాడు. బుధుడు నీచత్వం కూడా వెళ్ళిపోయింది మనకి. మొన్నదాకా నీచలో ఉండి కూడా బుధుడు కూడా నీచత్వం వెళ్ళిపోయి మేషరాశిలోకి ఈ మాసం అంతా ఉంటాడు. అలాగే మనకి శుక్రుడు వచ్చేసి మేన్ రాశిలో ఉచ్చస్థానంలో ఈ మాసం అంతా ఉంటాడు. ఈ నెల మెయిన్గా ఏంటంటే 3 మేజర్ గ్రహాలు, మెయిన్ గ్రహాలైన గురువు, రాహు, కేతువులు మనకి రాశులు మార్పు చెందాయండి. ఉదాహరణకి గురువు మొన్నటిదాకా వృషభ రాశిలో ఉన్నవాడు 15 మే నుంచి మిథున రాశిలోకి ప్రవేశించడం. అలాగే రాహు మనకి మేన్ రాశిలో ఉన్నాడు ఏనార్థం నుంచి. అతను 18 మే నుంచి మేన్ రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఏనార్థం అంతా ఇక్కడే ఉంటాడు. అలాగే గురువు సంవత్సర కాలం అంతా మిథున రాశిలో ఉంటాడు. అలాగే కేతు వచ్చేసి మనకి కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించాడు ఈ 18 మే నుంచి. సో ఈ ఏనార్థం అంతా కూడా సింహరాశిలోనే కేతు ఉంటాడు. ఇవ్వండి ద్వాదశ రాశుల్లో మనకి నవగ్రహాలు ఈ మాసం అంతా ఇక్కడ ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, మేషరాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా. మేషరాశి అనగానే ముందుగా మనకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఈ రాశి వారికి మొన్నటిదాకా చాలా బాగుందని చెప్పుకోవాలి. ఎందుకంటే రాహుబలం కానీ, కేతుబలం కానీ, గురుబలం కానీ, శని బలం కానీ 4 గ్రహాల బలాలు పరిపూర్ణంగా ఉండేవి. ప్రస్తుతం ఏంటంటే రాహు 18 మే నుంచి మనకి లాభస్థానంలో, అలాగే కేతు వచ్చేసి పంచమ స్థానంలో. ఇవి 2 పరిపూర్ణంగా బలాలు బాగా ఉన్నాయి. శని వచ్చేసి మనకి వ్యయ స్థానంలోకి ప్రవేశించాడు 31 మార్చి నుంచి. దీన్ని ఏలినాటి శని అంటారన్నమాట. మన రాశి నుంచి 12వ రాశిలో ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు, మన రాశిలో వచ్చినప్పుడు 2.5 సంవత్సరాలు, మన తర్వాత రాశిలోకి ప్రవేశించినప్పుడు 2.5 సంవత్సరాలు. సో 2.5 మొత్తం 7.5 సంవత్సరాలు అన్నమాట ఏలినాటి శని కాలం. కాబట్టి వీళ్ళకి 31 మార్చి నుంచి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది. అలాగే మొన్నటిదాకా మనకి 14 మే దాకా గురుబలం ఉంటుంది. 14 మే దాకా గురుబలం ఉంటుంది. ఎందుకంటే ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి. 15 మే నుంచి మనకి తృతీయ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు అనమాట. సో గురుబలం తగ్గుతుంది. సో గురుబలం, శని బలం మేజర్ గ్రహాలైన గురు, శని బలాలు తగ్గుతున్నాయి కాబట్టి కొంచెం మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఏలినాటి శని స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇది కాకుండా గురువు మనకి మొన్నటిదాకా ద్వితీయ స్థానంలో ఉన్నాడు. అంటే ద్వితీయ అనేది ఎప్పుడు కూడా కుటుంబ స్థానం అన్నమాట. కాబట్టి ఇప్పుడు కూడా సమయం సరే 15వ తారీఖు వెంటనే మార్పు లేకపోయినా మే నెల అంతా కూడా గురుబలం గట్టిగా ఉన్నట్టేనే అనుకోవాలి. కాబట్టి ఎవరైతే వివాహం గురించి ట్రై చేస్తున్నారో, సంతానం గురించి ట్రై చేస్తున్నారో, ఒక ప్రమోషన్ గురించి ట్రై చేస్తున్నారో, ఒక ఉద్యోగం గురించి ట్రై చేస్తున్నారో, లేకపోతే ఫారెన్ టూర్, విజిట్స్, అసైన్మెంట్స్ దేని గురించి ట్రై చేస్తున్నా కూడా ఖచ్చితంగా ఈ నెలలాళ్లే మనకి సమయం ఎక్కువగా ఉంది. సో గట్టిగా మీరు మానవ ప్రయత్నం చేయండి, స్మార్ట్ వర్క్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి, అన్నీ చేయండి. నేను 11 నెలలు కాదు 12 నెలలు అయిపోయింది ఇప్పుడు మనకి మెయిన్ గురుబలం అనేది. సో ఏలినాటి శని కూడా ప్రారంభమైంది. సో ఖచ్చితంగా మీరు గట్టిగా ప్రయత్నిస్తే కనుక అవివాహితుల వివాహం అవడం, సంతానం లేని వారి సంతానం కలగడం, నిరుద్యోగుల ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్ రావడం, బాస్ నుంచి మన్నన పొందడం, అలాగే ఫారెన్ టూరు, విజిట్స్, అసైన్మెంట్స్ ఇలాంటివి ఏమైనా కూడా ఈ నెలలాడే మనకు సమయం ఉంది మేషరాశి వారికి. సో గట్టిగా ప్రయత్నించండి. ఇన్నాళ్ళు అనుకోకుండా కొంచెం లేట్ అయి ఉండొచ్చు, ఏదైనా అవచ్చు, కొన్ని వెళ్ళిపోతున్నప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ నెల ఖచ్చితంగా ప్రయత్నిస్తే కనుక 100% జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్య విషయం కూడా బాగానే ఉంటుందండి. ఎందుకంటే ఏలినాటి శని మొన్నే వచ్చింది కాబట్టి అంత ఉధృతం వెంటనే చూపించాడు కాబట్టి ఆరోగ్యం బాగానే ఉంటుంది, ఆయుష్ బాగానే ఉంటుంది.
ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. స్త్రీలకు మానసిక ఒత్తిడి, మానసిక ఆందోళన కూడా తగ్గుతుంది. అలాగే ప్రస్తుతం గురువు తృతీయ స్థానంలోకి వచ్చాడు. తృతీయ అంటే ఏంటంటే మనకి జనాల సహాయ సహకారాలు, జనాల సహాయ సహకారాలు పరిపూర్ణంగా మీకు ఉంటాయి. అలాగే తృతీయ స్థానం కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ అవి కూడా బాగా మెరుగుపడతాయి. ఇప్పుడు విద్యార్థులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, రైటింగ్ స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా మెరుగుపడతాయి. అలాగే తృతీయ స్థానం మెడ ప్లస్ గోల్డ్, దీన్ని కూడా సూచిస్తుందన్నమాట. సో ఎవరైతే బంగారం కొనాలనుకుంటున్నారో లేదా ఎప్పటి నుంచో అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా బంగారం కొనేందుకు అవకాశాలు 100% ఉన్నాయన్నమాట. కాబట్టి వీళ్ళకి అత్యద్భుతంగా మొన్నటిదాకా ఉండేది ప్రస్తుతం మిశ్రమంగా ఉందనే చెప్పుకోవాలి. కాబట్టి ఈ నెలలు కూడా మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే. మరి ఏలినాటి శని ప్రారంభమైంది అంటున్నారు కదా, ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుంది మేషరాశి వాళ్ళపైన? సో సాధారణంగా ఏలినాటి శని అంటే కనుక స్థానచలనం, స్థానచలనం అంటే ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదంటే వేరే ఊళ్ళో జాబ్ రావడం కానీ, ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఇది కాకుండా చిన్న చిన్న అనారోగ్యాలు చేయడం, అలాగే డబ్బు ఖర్చు ఎక్కువగా ఉండడం, అప్పులు ఎక్కువగా చేయడం, షూరిటీస్ పెట్టకండి, మధ్యవర్తిత్వం వహించకండి, స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకండి. పైగా వ్యయ స్థానంలో శని ఉండడం చేత మేషరాశి వారికి నిద్ర తక్కువగా పడుతుంది, డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా డబ్బులు ఇచ్చినా కూడా తిరిగి రావు, అప్పులు వాళ్ళ బెడద తప్పదు, కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా సాధారణంగా శని ఏలినాటి శని రాగానే ఉంటుంది అన్నమాట. కానీ మొన్ననే వచ్చాడు కాబట్టి అంత ఉధృతి ఉండదు, వెంటనే అయితే అంత ఉధృతి ఉండదు. సెకండ్ ఫేజ్ అంటే మేష రాశిలోకే శని ప్రవేశిస్తాడు చూడండి, అప్పుడు ఉధృతి ఉంటుంది. ఎందుకంటే మేషరాశి అధిపతి కుజుడు, శని అస్సలు పడదు. పైగా మేష రాశిలోనే శని నీచ స్థానం అయిందన్నమాట. సో మొత్తం 11 రాశుల్లో నీచ స్థానం ఎక్కడా లేదు, ఒక్క మేషరాశిలోనే నీచ స్థానం అయిందన్నమాట. కాబట్టి అప్పుడు మటుకు చాలా ఉధృతి ఉంటుంది ఖచ్చితంగా మేషరాశి వారు. కాబట్టి ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు పర్వాలేదన్నమాట, మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. అంత ఉధృతి అయితే ఏలినాటి శని ఉండదు, కాబట్టి మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇంకా గురుబలం కూడా మేషరాశి వాళ్ళకి తక్కువగా ఉంది అంటున్నారు, అది నిజమే అంటారా? ఖచ్చితంగా అంటే మామూలుగా గురుబలం ఎలా చూసుకుంటాం అంటే మెయిన్ గురుబలం అంటే మనకి ఫస్ట్ ఉన్నత చదువు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇంజనీరింగ్ సీట్ రావాలి, అలాగే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్ సర్టిఫికేట్ రావాలి, అలాగే ఫస్ట్ ఉద్యోగం, మళ్ళీ ప్రమోషన్, అలాగే వివాహం, సంతానం, గృహం, వాహనం, ఇలాంటివన్నీ ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్, చిన్న బంగారం కొన్నా, ఒక బండి కొన్నా, కారు కొన్నా, ఏం కొన్నా కూడా, ఇల్లు కొన్నా కూడా గురుబలంతో చూడాలన్నమాట. అంటే జాతకంలో తెలుస్తుంది యోగం ఉందా లేదా అని. అప్పుడు ఎప్పుడు యోగం ఉంటుందనేది చూడాలంటే గోచారీత్యా చూడాలి. మహర్దశ అంతర్దశ కూడా ఓకే. ఇప్పుడు శుక్రమాదశ నడుస్తుంది, శుక్రుడు 3 సంవత్సరాలు ఉందనుకోండి, ఆ 3 సంవత్సరాల్లో ఎప్పుడు అవుతుందని తెలుసుకోవాలంటే గోచారీత్యా తెలుసుకోవచ్చు అన్నమాట. ఫలానా ఇయర్ ఖచ్చితంగా ఈ 3 ఇయర్స్లో ఈ ఇయర్ వివాహం అవుతుంది, ఈ ఇయర్ సంతానం కలుగుతుంది, ఈ ఇయర్లో మీకు ప్రమోషన్ వస్తుంది, ఈ ఇయర్లో మీకు ఫారెన్ టూర్ వెళ్ళొచ్చు, ఇవన్నీ చెప్పచ్చు అన్నమాట. కాబట్టి గోచారీత్య మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ప్రవేశించినప్పుడు సంవత్సరం కాలం పాటు ఉంటారు. కాబట్టి ఆ సంవత్సరంలో ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు తృతీయ స్థానంలోకి వెళ్ళాడు కాబట్టి మిశ్రమంగా ఉందన్నమాట. సో అందుకు గురుబలం తక్కువగా ఉందని అంటారు. కాబట్టి గురువు మటుకు ఈ సంవత్సర కాలం మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఓకే. మరి మేషరాశి వాళ్ళు ఏ పరిహారాలు పాటిస్తే ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం కావచ్చు తగ్గడానికి, గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుందంటారు? ప్రస్తుతం అయితే ఏలినాటి శని ఉధృతి అంత వెంటనే అయితే ఉండదు కాబట్టి గురుబలమే మనం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి గురువుకే మనం పరిహారాలు చేసుకుంటే మంచిదండి. ముఖ్యంగా గురువు బాలేరు కాబట్టి మిశ్రమంగా ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే మనకి ప్రతి గురువారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే దత్తాత్రేయ స్వామి టెంపుల్కి ప్రతి గురువారం వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. అలాగే ఇక్కడ మన గానగాపూర్ అని కూడా ఉంది, సో గానగాపూర్ కూడా వెళ్తే గురువారం రోజు మంచిది. అలాగే పౌర్ణమి వెళ్ళినా కూడా చాలా మంచిది, అమావాస్య కూడా చాలా మంచిది, ఏకాదశి కూడా మంచిది. గురువారం కానీ పౌర్ణమి కానీ 2 కలిసి వచ్చినా కూడా వెళ్తే కూడా చాలా ఉత్తమం. అక్కడ దర్శనం చేసుకుని అభిషేకం కానీ అర్చన కానీ ఏదైనా ఉంటే కనుక అది మన పేరు నక్షత్ర గోత్రనామాలతో చేస్తే కనుక దోషం ఎలా ఉన్నా కూడా ఈ గురుబలం మెయిన్గా మనకి పెరిగి మన జాతకాలు ఇంకా మెరుగుపడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వాహన యోగం, గృహ యోగం, ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు గురుగారి నుంచి అపాయింట్మెంట్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. గురుగారు, మేషరాశి వాళ్ళ రాశి ఫలితాలు ఈ మాసమంతా ఏ విధంగా ఉన్నాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.